ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగాస్టార్ చిరంజీవి గారి మన శంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి 2 రోజుల ముందే వచ్చేసారు. ఇక ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సినిమా విషయానికి వస్తే ఎలాంటి కొత్తతనం లేని రెగ్యులర్ స్టోరీ. ఇష్టపడి పెళ్లి చేసుకున్న ఒక జంట ఇడిపోవటం, మళ్ళీ ఎలా కలిశారు అనేదే కథ. కాకపోతే మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన దర్శకుడు అనిల్ రావుపూడి రాసుకున్నటువంటి సన్నివేశాలు, పాత్రలతో చెప్పించినటువంటి డైలాగులు అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి అని చెప్పవచ్చు. కామెడీ సీన్లు, ఫాదర్ సెంటిమెంటు ఈ సినిమాకి ప్లస్ అయ్యాయి అని చెప్పవచ్చు. చిరంజీవి లాంటి స్టార్ హీరోను తెర మీద చూపించిన విధానమే ఈ సినిమా సక్సెస్కు కారణంగా చెప్పవచ్చు. దర్శకుడు రాసుకున్న ప్రతి సన్నివేశంలో కూడా మెగాస్టార్ చిరంజీవి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు అని చెప్పవచ్చు. సినిమాలో బలమైన విలన్ లేకపోవడం ఒక మైనస్. ఇక సినిమా అయిపోతుంది అనే ఫీలింగ్ కలిగిన టైంలో విక్టరీ వెంకటేష్ని దించి సినిమాలో జోష్ని పెంచాడు దర్శకుడు. స్క్రిప్ట్ ప్రకారం కొన్ని లోపాలు ఉన్నప్పటికీ పండుగ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే ఇది అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్గా చెప్పుకోవచ్చు. ఇక మెగాస్టార్ చిరంజీవి శంకర్ వరప్రసాద్గా ఫన్, ఎమోషనల్, మాస్ ఎలిమెంట్స్తో అలరించాడు అని చెప్పవచ్చు. ఇక నయనతార అందం, అభినయంతో ఆకట్టుకుంది అని చెప్పవచ్చు. ఇక మిగతా క్యారెక్టర్లు తమ పాత్ర పరిధి మేరకు నటించారు అని చెప్పవచ్చు. ఇక భీమ్స్ అందించినటువంటి సంగీతం బాగుంది అని చెప్పవచ్చు. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఒక లెవెల్లో ఉంది అని కూడా చెప్పవచ్చు. ఇక తమ్మిరాజ్ ఎడిటింగు, సమీర్ రెడ్డి ఫోటోగ్రఫీ కలర్ఫుల్గా ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఒక్క మాటలో చెప్పాలంటే శంకర్ వరప్రసాద్గా మెగాస్టార్ చిరంజీవి పాటలు, ఫైట్లు, డ్యాన్సు, కామెడీ, భావోద్వేగాలు అన్నీ తానే మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు అని చెప్పవచ్చు. ఇక చివరిగా సినిమాకి కావలసిన అన్ని రకాల మాస్ మసాలాలు ఉన్న చిత్రం ఇది. పండుగ ప్రజలకు విందు భోజనం లాంటి సినిమా. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.